హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో మార్కెట్ సూచీల అర్థం ఏమిటి? మార్కెట్ ఇండెక్స్ యొక్క అర్థం ఏమిటి? 3.5 లెసన్ నంబర్ మార్కెట్ సూచీలు అంటే ఏంటి? స్టాక్ మార్కెట్‌లో వివిధ కంపెనీల షేర్ల విలువలపై ఆధారపడి మార్కెట్ మొత్తం లేదా ఒక భాగం యొక్క స్థితిగతులను సూచించే గణాంకాలు. మొత్తం లేదా ఒక భాగం యొక్క స్థితిగతులను సూచించే గణాంకాలు. ఇవి పెట్టుబడిదారులకు మార్కెట్ పరిస్థితులను సారాంశంగా తెలియజేస్తాయి. ఒక ఉదాహరణగా సెన్సెక్స్, నిఫ్టీ వంటి సూచీలు మార్కెట్ ట్రెండ్ అనేది చూపిస్తాయి. మార్కెట్ ట్రెండ్ అయితే చూపిస్తాయి. సూచీలు సాధారణంగా కొన్ని ప్రధాన కంపెనీ షేర్లను బాస్కెట్ లాగా తీసుకొని వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా ధరల ఆధారంగా లెక్కించబడతాయి. ఈ సూచీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రధాన కంపెనీల షేర్లను బాస్కెట్ లాగా తీసుకొని వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా ధరల ఆధారంగా లెక్కించబడతాయి. మార్కెట్ సూచీ పెరగడం అంటే ఆ కంపెనీల షేర్ విలువ పెరగడం. సో ఈ పాయింట్ అనేది అయితే అర్థం చేసుకోవాలి. మార్కెట్ సూచీ పెరుగుతుందంటే ఆ కంపెనీల షేర్ల విలువ అనేది అయితే పెరుగుతుంది అని అర్థం. సూచీ తగ్గడం అంటే మార్కెట్ పరిస్థితిలో నష్టాల్లో ఉన్నట్టుగా అనేది అయితే అర్థం. అందువల్ల ఏంటంటే ఈ సూచీలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడిదారులకు మార్కెట్‌లో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో, ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో, పెట్టుబడుల్లో ఏం జరిగిందో ఒక అవగాహన అనేదైతే ఇస్తాయి. ఇక్కడ మార్కెట్ సూచీల ప్రాముఖ్యత అనేదైతే ఒకసారి చూద్దాం. మార్కెట్ సూచీల ప్రాముఖ్యత. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ సూచీల ప్రాముఖ్యతలో మనకి ఏంటంటే మార్కెట్ స్థితిగతులపై తక్షణ అంచనానిచ్చే సూచిక. ఇక్కడేంటి మార్కెట్ స్థితిగతులపై ఇమ్మీడియట్ గా ఏంటంటే ఒక అంచనా అనేది ఇస్తాయి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు పనితీరును సూచీలతో పోల్చుకుంటారు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ల పనితీరు ఏదైతే ఉందో ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో సూచీలతో పోల్చుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మార్కెట్ భావాలనైతే ప్రతిబింబిస్తాయి. మీడియా విశ్లేషకులు వేగవంతమైన సమాచారం కోసం ఈ సూచీలను అయితే ఆధారంగా తీసుకుంటారు. మనకి ఈ సూచీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన సూచీలో మనకి భారతదేశంలో ఏవేవి వస్తాయంటే బిఎస్సి సెన్సెక్స్ అనేది వస్తుంది. ఇది బిఎస్సి యొక్క 30 టాప్ కంపెనీలు. ఇందులో ఏంటంటే 30 టాప్ కంపెనీస్ ఉంటాయి బిఎస్సి. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి నిఫ్టీ 50 వస్తుంది. నిఫ్టీ 50 అనేది ఎన్ఎస్ యొక్క 50 ప్రధాన కంపెనీలు. వీటి మార్పులు దేశీయ ఆర్థిక పరిస్థితుల జవాబుదారులు అవుతాయి. సో మార్పులు అంటే దేశీయ ఆర్థిక పరిస్థితుల జవాబుదారులు అయితే అవుతాయి. అంటే పెట్టుబడిదారులకు, పరిశ్రమలకు, ప్రభుత్వానికి మార్కెట్ ఆరోగ్య స్థితిని అర్థం చేసుకోవడానికి సూచీలు అత్యంత ముఖ్యమైన సాధనాలు. పెట్టుబడిదారులకు, పరిశ్రమలకు, ప్రభుత్వానికి మార్కెట్ ఆరోగ్య స్థితిని అర్థం చేసుకోవడానికి సూచీలు అత్యంత ముఖ్యమైన సాధనాలు. అంటే మార్కెట్ సూచీలు మార్కెట్ పనితీరును సారాంశంగా చూపించే గణాంకాలు. పెట్టుబడిదారులకు సమగ్రమైన మార్కెట్ సమాచారం పొందేందుకైతే ఉపయోగపడతాయి. సో మార్కెట్ సూచీలు మార్కెట్ పనితీరును అంటే ఫైనల్ గా మనం సారాంశంగా చూపించే గణాంకాలు అండ్ పెట్టుబడిదారులకు సమగ్రమైన మార్కెట్ సమాచారం పొందేందుకు ఈ సూచీలు ఏవైతే ఉన్నాయో సూచీలు అనేవి ఉపయోగపడతాయి. ఇది కంప్లీట్ గా మార్కెట్ ఇండెక్స్ యొక్క మీనింగ్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ బై బాయ్.